హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి కస్టమర్ తీసుకొచ్చారనమాట. రెడీమేడ్ బయటే కొనుక్కున్నారు. కప్స్ తీసేయాలి. ఈ వీడియో మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మీలో కొంతమంది కప్స్ తీయడం రాదక్క అంటున్నారు. సో మీరు ఏం లేదు, మొత్తం సైడ్కి అంతా విప్పేసేయండి బ్లౌజ్కి. ఇక్కడ ఒక కుట్టు వేస్తారనమాట. ఆ కప్ అనేది అటు ఇటు జరగకుండా ఒక కుట్టు వేస్తారు. ఆ కుట్టు అనేది కొంచెం జాగ్రత్తగా తీసుకున్నారంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎలా పడితే అలా లాగారంటే మెయిన్ కుట్టు అనేది పోతుంది అనమాట. చిరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మొత్తానికి 3 లేయర్స్ వేసారండి. పైన వచ్చేసి ఒరిజినల్ క్లాత్, కింద వచ్చేసి లైనింగ్ క్లాత్, మధ్యలో ఇంకొక క్లాత్ అనమాట. ఎందుకంటే కప్పు ఉంది కదా అందుకుని. ఈ క్లాత్లు ఏమంత పర్ఫెక్ట్గా ఏం లేవులేవండి, అంటే స్ట్రాంగ్గా ఏం లేవు, లో క్వాలిటీ. బయట మనకి 300కే దొరికేస్తున్నాయండి. ఇలాంటి బ్లౌజ్ కుట్టాలంటే 300 తీసుకుంటారు. లైనింగ్ క్లాత్ కాకుండా ఓన్లీ స్టిచ్చింగ్. అలాంటిది కుట్టేసి వీళ్ళు ఇస్తున్నారంటే దానికి తగ్గట్టే ఉంటుంది క్వాలిటీ కూడా. సో మనం ఏదైనా కొనుక్కునేటప్పుడు, నేను రివ్యూస్ చేస్తున్నాను కాబట్టి బాగా కొంచెం ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను అనమాట. ఫస్ట్ క్వాలిటీ ఎలా ఉందని చూసే కన్నా మనం ఎంత డబ్బులు పెట్టామని చూస్తేనే బెస్ట్ అండి. కొంతమంది ఏమనుకుంటారంటే, మనం పెట్టింది 300 అయినా వచ్చే క్వాలిటీ అనేది హై రేంజ్లో ఉండాలనుకుంటారు. అప్పుడు కింద కామెంట్ చేస్తారు, ఏం బాగాలేదు, లో క్వాలిటీ. మనం పెట్టిందే 300, దాని తగ్గట్టే కదా వచ్చేది. సో అదనమాట. సో వాళ్ళు పెట్టిన డబ్బులకి ఇది చాలా బెస్ట్ అనుకోవాలి. ఎందుకంటే పైపింగ్ వేసి మరీ కుట్టించారు కదా. ఇప్పుడు నేను హ్యాండ్స్ కుట్టడానికి మొత్తం స్టిచ్చింగ్కి 50 రూపాయలు తీసుకుంటాను. ఇది లెహంగా అండి, ఇది కూడా వాళ్ళదే. అసలు షాపు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, వాళ్ళు హైట్ బాగా పెరిగిపోయిందనమాట. ఇది హైట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అడిగితేనంట ఇక్కడ కుర్చీలు ఉన్నాయి కదా, టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ కుర్చీలన్నీ విప్పేసి కట్ చేసేసి మళ్ళీ కుట్టమని చెప్పాలంట. ఏమన్నా తక్కువ పని అండి, అలాగా మొత్తం కూడా కట్ చేసి కుట్టాలంటే ఇంకో కొత్తది కుట్టినట్టే. పైగా ఇదంతా కూడా లోపల లైనింగ్ ఉంది, పైనేమో ఫ్రిల్స్ మొత్తం కూడా ఐరన్ ప్లేటెడ్ ఫ్రిల్స్ లాగా ఉన్నాయి. అంటే బాగా దగ్గరగా పెట్టేసి ఐరన్ చేశారు. తర్వాత వచ్చేసి కింద క్యాన్ ఉంది. అదంతా బరువంతా మోసుకుంటూ ఆ ఫ్రిల్స్ పెట్టేసరికి 2 చేతులు పోతాయి. ఇంకా మనకి కొత్త ఫ్రాక్ కుట్టేదానికనే ఎక్కువ టైం పడుతుంది అనమాట. అదంతా నా వల్ల కాదని చెప్పేశానండి. కాదు, టైలర్స్ దగ్గర వెళ్తే కుడతారంటే అది అంత చిన్న పని ఏం కాదు, ఆ ఫ్రిల్స్ కూడా మళ్ళీ చక్కగా రావు కూడా అని పెద్ద ప్రాసెస్. నేనైతే ఫిల్ ఏమంటే వేస్తాను కానీ కుట్టమంటే కుట్టనని చెప్పాను అనమాట. సరే అని ఒప్పుకున్నారు. ఎంత హైట్ అయిందంటే, నేను ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఆ మార్కింగ్ మీద నుంచి నేను లైన్ వేసుకుంటున్నాను మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత కుట్టడానికి. చాలా కష్టం అండి మిషన్ మీద కుట్టినా కూడా. ఇదేమంత చిన్న బరువేం లేదు, బాగానే ఉంది. లోపలేమో లైనింగ్, కెన్కెన్ను, ఇదంతా మొత్తం మనకి ఏ పార్ట్ రెడీ కాకముందు ఫిల్ట్ వేయటం వేరు, మొత్తం కూడా లాంగ్ ఫ్రాక్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫిల్ట్ వేయటం వేరు. సో ఇప్పుడు దీంతో తిప్పలు పడాలి నేనైతేనే. ఇంకా స్టిచ్చింగ్ అవేం మీకేం చూపించను కానీ చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా అలా చెప్పినప్పుడు మీరు వినకండి. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే ఇలాగా ఫిల్ట్ వేయించుకుంటామని అనుకోండి. కానీ ఆ కిందంతా విప్పేసి మళ్ళీ కుట్టుకోవచ్చు అన్న మాటలు మీరు వినకండి. వాళ్ళు అమ్మేయడానికి ఏదో ఒకటి చెప్తారు. మీకు సొంతంగా కావాలనుకుంటే విప్పుకోవచ్చు, కానీ పెద్ద ప్రాసెస్ అది. అదంతా కుట్టుకునే కన్నా మనం ఇంకా తక్కువ తీసుకుని, హైట్ తక్కువ తీసుకుంటేనే నయ్యం. ఇప్పుడు నేను మొత్తం ఫ్రిల్స్ కుట్టమంటే ఖచ్చితంగా 200 తీసుకుంటాను. కటింగ్ లేదు కాబట్టి. అయినా ఆ 200 కూడా నాకు లాసేనండి. నేను అసలు కుట్టనని చెప్పాను. ఇంకా ఇలాగా చిన్న ఫిల్ట్ కింద వేసేస్తున్నాను అనమాట. లోపల ఫిల్ట్ ఉండిపోతుంది. ఆ లైనింగ్ కూడా నాకు డౌటే, ఎక్కువైపోతుందేమో మరి. ఈ ఫిల్ట్ వేసిన తర్వాత పొడిగి ఎక్కువైతే మాత్రం నా పని అయిపోతుంది. ఎందుకంటే అదంతా కూడా కెన్ ఉంది. సూదులు టపా ఇరిగిపోతాయి. చూడాలి దీని పరిస్థితి ఎలా ఉంటుంది. అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో చెప్తాను. ఇంతలోపు మనకి 3 కొరియర్స్ అయితే వచ్చాయి. దీంట్లోని బాగా నచ్చింది ఏంటంటే, గ్రీన్ కలర్ శారీ అయితే బాగా నచ్చేసింది. అంటే చూడడానికి మనకి యాస్టీస్గా వచ్చేసింది అనమాట. నేను పట్టుకున్నది శారీ కూడా యాస్టీస్గా వచ్చేసింది. ఇంకోటి వచ్చేసి శారీ పిక్లో కన్నా కొంచెం డల్గా అనిపించింది, కానీ వామో క్లాత్ మాత్రం బండకేసి కొట్టినా పోదండి. అది మనం చీరలు కట్టుకుని, అంటే కొన్ని సంవత్సరాలు చీర కట్టుకుని, ఆ తర్వాత దాని లాంగ్ ఫ్రాక్ ఇంకో కొన్ని సంవత్సరాలు వాడేసి, ఆ తర్వాత కూడా ఇంకా వాడినా కూడా పోదండి. అంత స్ట్రాంగ్గా ఉంది. అలాంటిది మనకి పర్ మీటరు 200 అలా ఉంటుంది. బయట మనం సపరేట్గా తీసుకుంటే ఆ క్లాత్ జార్జెట్లోనే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అనమాట. నేను అనుగారి దగ్గర తీసుకున్నాను ఒకసారి. అబ్బో చాలా గట్టిగా ఉంది. ఇవి చూడండి, ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. మా జయదేవ్ బర్త్డే సండే రోజుని, అంటే పెద్ద బాబు బర్త్డే ఉంది సండే. చిన్న బాబుకేమో ఇలాగే రిటర్న్ గిఫ్ట్స్ నేను ఇలా మీషోలోనే బుక్ చేశాను. మళ్ళీ బయట అడిగితే చాలా కాస్ట్ చెప్పారు. పైగా మనకి ఎక్కువైపోయిందనమాట. కొంచెము వీడియోస్ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో తీసుకున్నాను. అది బాగా వర్కౌట్ అయింది, అంటే పిల్లలకి బాగా నచ్చింది. అలా అని చెప్పేసి నాకు కూడా అలాగే కొనమ్మా, బాగున్నది, అందరూ
బాగుందన్నారు. నాకు కూడా నా బర్త్డే కూడా అలాగే కొనంటే సరే అని చెప్పేసి వెంటనే బుక్ చేశానండి. ఒక నెల ముందే. మళ్ళీ ఆ టైంలో ఎప్పుడు వస్తుంది ఏంటో, అసలు మనకి కావాల్సింది కాబట్టి ముందే బుక్ చేసుకుంటే నయము. ఈ చాక్లెట్ బాక్స్ అయితే భలే ఉందండి. టేస్ట్ 150 120 రూపీస్ అంట. డీమార్ట్లో తీసుకొచ్చారు. అలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. దీని పేరు చెప్తాను, మీకు ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్తే తీసుకోండి. చాలా చాలా బాగుంది. నేనే 2 తినేసాను అంతా. అంటే మెల్ట్ అయిపోతుంది అనమాట లోపలే వేసుకోగానే. డీమార్ట్లో తీసుకున్నారు. ఇది వచ్చేసి చోకోమిన్స్ అంట, అమూల్ చోకోమిన్స్. బాక్స్ వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటుంది. చాలా బాగుందండి. చాక్లెట్స్ పిల్లలకి ఎప్పుడైనా మీరు ఇలాగా బర్త్డే పార్టీస్కి ఇవ్వాలనుకుంటే అక్కడే తీసేసుకోండి డీమార్ట్లోనే. అయితే ఇక్కడ ఏంటంటే అబ్బాయిలకేమో స్పైడర్ మ్యాను, అమ్మాయిలకేమో అది కార్టూన్ ఉంది కదా, అమ్మాయిల బొమ్మలు అది. సో దీంట్లో నేను ఏం చేశానంటే ఒక చాక్లెటు, ఒక స్కేలు, ఒక పెన్సిలు, ఒక ఎరైజరు, ఒక షార్ప్నర్ అన్నీ కూడా మీషోలో బుక్ చేసినవే. కానీ స్టాక్లో అయితే లేవు ఇప్పుడు ప్రజెంట్ అయితేని. ఇవి కొన్ని ఉన్నట్టున్నాయి అంతే. ఎరేజర్స్ బాగా కలిసి వచ్చాయి. 2 సార్లుకి వచ్చాయి ఎరేజర్స్. షార్ప్నర్స్ కూడా అంతే అండి. పెద్ద బాబుకి చిన్న బాబుకి ఇద్దరికి వచ్చేసినాయి. ఈ స్కేల్స్ అయితే రాలేదు, బయట కొన్ని కొనాల్సి వచ్చింది, మళ్ళీ బుక్ చేశాను కూడా. ఇంకా పెన్సిల్స్ కూడా వచ్చేసినాయి అండి ఇద్దరికి. పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ ఇద్దరికి వచ్చేసినాయి. క్వాంటిటీ ఎక్కువ ఉన్నది బుక్ చేశాను అనమాట. ఇవి అయితే బాగున్నాయి, మంచిగా జిప్పు బ్యాగులు. క్వాలిటీ కూడా చాలా బాగుంది, లో క్వాలిటీ అయితే కాదు. అన్నిట్లో ఒక చాక్లెట్ అలా వేసేస్తున్నాం అనమాట. అన్ని కవర్లో పెట్టుకుని రెడీగా ఉన్నాడు. యాక్చువల్గా అయితే సండే కదా, మండే నుంచి వీళ్ళకి హాలిడేస్ అండి, క్రిస్మస్ హాలిడేస్ 1 వీక్. ఏం చేస్తున్నాం అంటే సండే వచ్చింది కదా, మండే సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్గా అయితే స్కూల్లో. కానీ స్కూల్స్ లేవు కాబట్టి సాటర్డేనే ఇంకా కొత్త డ్రెస్ వేసి 2 డ్రెస్సులు తీసుకున్నాము. ఒకటేమో సాటర్డే వేసేసి ఇంకొకటి వచ్చేసి సండే వేద్దామని. సండే ఖచ్చితంగా వీడియో షూట్ చేస్తానండి. కనీసం ఆ సిస్టర్ కోసమైనా. నాకు ఎప్పుడైనా సరే అమ్మో అవ్వట్లేదు వీడియో షూట్ చేయడము, చేతులు లాగుతున్నాయో లేదంటే అసలు టైం లేదు అనగానే నాకు ఆ సిస్టరే గుర్తొస్తారు. అక్క మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను అన్నారు కదా, పెడితే పెట్టండి అక్క లేకపోతే లేదు, నేను వెయిట్ చేస్తూ ఉంటున్నాం మేము, మీరు వస్తారని. అదే గుర్తొస్తుంది అనమాట. నాకు 2 రోజుల నుంచి చూస్తున్నాను, అస్సలు టైం ఉండట్లేదు అని. ఎందుకంటే క్రిస్మస్ కదా, నా చుట్టూరు బ్లౌజులే ఉన్నాయి, అది కూడా అన్ని మోడల్ బ్లౌజ్ ఒప్పుకోవాల్సి వస్తుంది వీడియోస్ కోసము. స్టిచ్చింగ్ ఛానల్లో వీడియోస్ పెట్టాలి కదా, అయినా సరే ఆ సిస్టరే గుర్తొచ్చారనమాట. అందుకనే వెంటనే మళ్ళీ ఇంకా నిన్న కూడా ఒక సిస్టర్ ఇంకో కొంచెం హట్ అయ్యేటట్టు మాట్లాడారు, ఇలాంటి వీడియోస్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే అని. ఏం పర్లేదండి, నా కోసం ఎదురు చూసి వాళ్ళు ఉన్నారు, కనీసం వాళ్ళన్నా చూస్తారు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఇప్పుడంటే నేను కొంచెం బిజీగా ఉండి ఇలాగా నేను పెట్టట్లేదు, కానీ ఫ్యూచర్లో మాత్రం నా ఫేవరెట్ ఛానల్ ఇది. స్టిచ్చింగ్ ఛానల్ అనేది ఏంటంటే కొంతమందికి నేను ఎలాగైతే ఇబ్బందులు పడ్డాను యూట్యూబ్లో చూసి, అలాగ వాళ్ళు ఇబ్బందులు పడకుండా మోటివేటెడ్గా ఉంటుంది. యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకోవచ్చు, నన్ను చూసి తెలుస్తుంది అన్నట్టు అలాగ ఉద్దేశంతో స్ట్రాంగ్గా స్టార్ట్ చేశాను. నాకు రూపాయి రాకపోయిన సంవత్సరం పాటు, ఇప్పుడంటే ఏదో పర్లేదు కానీ కష్టాన్ని తగ్గట్టు దక్కుతుంది. అప్పట్లో అయితే సంవత్సరం పాటు రూపాయి కూడా రాకుండా వీడియోస్ని పెట్టుకుంటూ ఎందుకున్నానంటే కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది, అలాగ అందరూ నేర్చుకుంటారు, నాకు వచ్చిన నాలెడ్జ్ షేర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. కానీ ఇది నా ఫేవరెట్ ఛానల్ అండి. ఇంట్లో ఉన్న వ్లాగ్స్ కానీ ఏదైనా సరే ఇలాగా షేర్ చేయడం అంటే నా ప్యాషన్ అనమాట. నేను ఆల్రెడీ చాలాసార్లు వీడియోలో చెప్పాను, నాకు రివ్యూస్ ఇవ్వడం అంటే నాకు ఇష్టమని. నేను సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను డ్రెస్సులు కొనుక్కుని లాస్ట్ సంక్రాంతికేనండి నేను డ్రెస్సులు కొనుక్కుని వాళ్ళకి ఫ్రీగా ప్రమోషన్ చేసి ఇచ్చాను తెలుసా. అంటే నాకు ఎందుకంటే కొన్న తర్వాత కొనుక్కున్నాను చెప్పేదానికన్నా కొంచెం వాళ్ళ పేరు చెప్తే వాళ్ళదైనా బిజినెస్ కొంచెం రన్ అవుతుంది కదా ఉద్దేశంతో. అలాగే చాలామంది నాకు ఫ్రెండ్స్ కూడా అయ్యారు ఇన్స్టాగ్రామ్లో. అంత ఇష్టం రివ్యూస్ చేయడం. అప్పట్లో నాకు తెలియదు మీషోలో రివ్యూస్ ఉంటాయని, లేదంటే అప్పుడే స్టార్ట్ చేసేదాన్ని. తర్వాత మళ్ళీ మీషోలో రివ్యూస్ స్టార్ట్ చేసిన తర్వాత అదొక ప్యాషన్గా అయిపోయింది అనమాట. సో ఇదైతే ఈరోజు వీడియో అండి. నెక్స్ట్ టైం అయితే ఎక్కువ పెడతాను.